జై గురుదేవ. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, ఈరోజు మన సత్సంగంలో కూడా భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు పెంచల కోణంలో పూట స్వామివారు ఏ రకంగా అతను జ్ఞానం పొందిందో మనం చర్చించుకుందాము. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, మీ అందరికీ తెలిసిన విషయాలు ఇవి. కానీ సత్సంగంలో మరి ఒకసారి చర్చించుకోవడం ద్వారా స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నాము. అందరి గురుదేవుల్లో అందరిలో భగవాన్ వెంకటేశ్వర స్వామి, దక్షిణామూర్తి స్వామి, ఆ దత్తాత్రేయుడు ఉంటాడని చెప్పి భావిస్తూ, అయితే ఈ 2020 సంవత్సరంలో ఆ స్వామివారు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇక్కడ పెంచలకోన, నెల్లూరు జిల్లాకు సమీపించిన పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి, పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి అంటారు. చాలా వందల ఏళ్ళ చరిత్ర గల టెంపుల్ ఇది. చాలా మహిమగల శక్తి దేవాలయం. అయితే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు చిన్నతనంలో ఆ చిన్న బాల్యం లోపట, అంటే మనకు 10-11 సంవత్సరాల లోపట ఆయన ఏంటంటే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. స్వామివారి ఆ ఇంటి నుంచి అట్లా మెల్లమెల్లగా అనుకుంటూ ఆయన ఏది దైవత్వంలో గడుపుకుంటూ పెంచల కోనకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ 12 సంవత్సరాల తర్వాత ఆయనకు మనకు ఆ నరసింహస్వామి జంగమయ్య రూపంలో వచ్చి దర్శనమిచ్చి, ఈయనే నారాయణమూర్తి కదా. అక్కడ స్వామివారి చాలా అద్భుతాలు. ఒకానొక సందర్భంలో స్వామివారి అనేక పరీక్షలు ఎదుర్కోవడం జరిగింది. విపరీతమైన వర్షం వచ్చినప్పుడు కూడా ఆ చెట్టు మీద ఒక పామును పట్టుకొని ఉండడం జరిగింది. ఇది రోజు అంటే ఈ లౌకిక ప్రపంచానికి ఉన్మత్త అవస్థ అంటారు దాన్ని. అంటే దేవుని చిత్తలో ఉండడం జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఉంటున్నారో తెలియదు. ఆ రకంగా ఆ స్వామి జంగమయ్య స్వామి వచ్చి తీసుకుపోవడం, అదే రకంగా అనేక రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు అన్ని స్వామివారు చూపించడం, అదే రకంగా ఆయన ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఇక్కడ ఆ జంగమయ్య రూపంలో వచ్చింది నరసింహస్వామి. ఆయన వచ్చి స్వామిగా నారాయణమూర్తి అట్లా వచ్చి చేయడం ద్వారా స్వామివారు మనకు జ్ఞానాన్ని, సంపూర్ణమైన జ్ఞానాన్ని లభించడం జరుగుతుంది. స్వామివారి చరిత్ర లోపట అక్కడ మనకు ఇక్కడ అల్లు భాస్కర్ రెడ్డి వారు రచించిన సచ్చరిత్రలో ఉన్నది. అదే రకంగా మిగతా బుక్లలో కూడా మనకు ఇతని యొక్క వైభవం, అక్కడ పెంచల కోనలో స్వామివారు ఏ రకంగా జ్ఞానాన్ని పొందిందో మనకు తెలియవచ్చింది. ఈ రకంగా ఆ జ్ఞానాన్ని పొందిన పిమ్మట ఆ 12 సంవత్సరాల తర్వాత ఆ స్వామివారి అనుగ్రహంతో స్వామి అయి నారాయణమూర్తి అయి తర్వాత మద్రాస్ హైకోర్టు మెట్లపైన లోక ప్రసిద్ధి చెందడం జరిగింది. అంటే ఆ ఉన్మత్త అవస్థ నుంచి లోకానికి రావడం జరిగింది. అతను మొట్టమొదటి మహిమ ఎక్కడ చూపించాడంటే మనకు ఒక రైల్ అక్కడ చెన్నై లోపటే మనకు ఒక రైల్ ట్రాక్ లోపల పనిచేస్తూ ఒక సందర్భం లోపల 2 రైళ్ళు ఎదురెదురుగా వచ్చుకుంటే కొద్ది క్షణాల్లోపటే ఘోరమైన ప్రమాదాన్ని గ్రహించిన వెంకటేశ్వర స్వామి ఆగు అనగానే అవన్నీ కూడా 2 రైళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోవడం. ఇది చూసిన కొంతమంది ఈయన అద్భుతమైన మహా ఋషి, యోగి అని చెప్పి అందరూ కూడా సాష్టాంగ నమస్కారం పెట్టి అందరూ కూడా అతన్ని స్తుతించడం జరిగింది. ఈ రకంగా అక్కడ స్వామివారి యొక్క మహిమ అనేది, లీలలు అనేది అద్భుతంగా బయటపడడం జరిగింది. ఈ రకంగా చేసుకుంటూ మనకు స్వామివారు మనకు రాజాపురం, గొలగముడి, పెన్నబదేవులు తిప్పల ఈ రకంగా తిరుగుతూ గొలగముడి రావడం జరిగింది. ఈ రకంగా పెంచల కోన లోపట స్వామివారు మనకు ఆయన కూడా జ్ఞానాన్ని అనుగ్రహించిందని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా స్వామివారి గురువు కూడా ఉన్నారు. ఆయన కూడా కణ్వ మహర్షి అంటారు. కణ్వ మహర్షి ఒకనొక సందర్భం తీసుకుపోయి ఆయనకు జ్ఞానం ప్రసాదించడం, అదే రకంగా మిగతా ఋషులను కూడా జ్ఞానం ప్రసాదించమని చెప్పడం అనేది జరిగిందని కూడా మనకు తెలియవచ్చింది. ఈ రకంగా ఆ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపట స్వామివారికి
ఆ క్షేత్రం నుంచే స్వామివారు మనకు భగవాన్ వెంకయ్య స్వామిగా అవధూతగా లోక ప్రసిద్ధి చెందడం జరిగింది. కాబట్టి వీలైనప్పుడు వెంకయ్య స్వామి భక్తులు ఖచ్చితంగా పెంచల కోన లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోండి. అక్కడ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామి గడిపిన ప్రదేశము, ఆయన నారాయణమూర్తి ఈయన నారాయణమూర్తి అన్నీ ఒకటే, ఏకత్వమే. దైవ సిద్ధాంతం యొక్క ఏ దేవుడైనా ఒక్కడే. కాబట్టి ఒక్కడే అయినప్పుడు కూడా మనం ఆ రకంగా సేవించుకుంటున్నాం. కాబట్టి పెంచల కోనకు పోయి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. ఈ రకంగా ఈరోజు పెంచల కోన లోపల స్వామివారు ఏ రకంగా జ్ఞానాన్ని పొందినారో మనం తెలుసుకుంటాం. ఈ రకంగా ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. జై గురుదేవ. ఓం శ్రీ గురు దక్షిణామూర్తి నమః. జై గురుదత్త. శుభం భూయాత్.